మనకు ఎస్టర్డే ఈవినింగ్ 7:30కి వరలక్ష్మి అనే ఒక ఆవిడ వచ్చేసి వాళ్ళ 3 మంత్స్ బేబీని ఒక అన్నోన్ పర్సన్ కిడ్నాప్ చేశాడని ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి మనము సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేసి వాడు వెళ్ళిన ఆటోని తర్వాత ఎక్కడికి వెళ్ళాడనే ప్లేస్ని వెరిఫై చేసి వాడిని ఇమీడియట్గా అక్యూజ్డ్ పర్సన్ని ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో 3 పర్సన్స్ అక్యూజ్డ్ ఉన్నారు. అందులో మెయిన్ అక్యూజ్డ్ అంటే మనకు ఈ డిమార్ట్ నుంచి పిల్లగాన్ని తీసుకుపోయిన అతను బోగా నర్సింగ్రాజు. ఇతను రెసిడెంట్ ఆఫ్ గౌలిగూడ, హైదరాబాదు. ఇందులో మెయిన్ ఇష్యూ ఏంటి అంటే ఈమె ఉమాపతి అండ్ ఇంకొక ఆమె పేరు అంటారు రిసీవర్ సంధ్యారాణి అని ఇద్దరు ఒక దగ్గర పనిచేస్తుంటారు. ఈ సంధ్యారాణి ఆమెకు పిల్లలు లేరు. సో ఈ ఉమావతి ఆమె ఏం చేసిందంటే మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, ఇట్లా అడాప్షన్ ఇప్పిస్తాడు అని ఆమెకు సంధ్యారానికి చెప్పడం జరిగింది. సో సంధ్యారానికి చెప్తే తర్వాత ఈ ఉమావతి ఏం చేసిందంటే రాఘవేందర్ అనేటోడిని పరిచయం చేసింది. రాఘవేందర్ అనేటోడు నాకు ఒక అతను తెలుసు, మీకు అడాప్షన్కి ఇప్పిస్తాం బాబుని అనే ఉద్దేశంతో వాళ్ళతోటి ఒక 1,50,000కి ఒక ఒప్పందం చేసుకున్నారు. అంటే 1,50,000 ఇస్తే మేము ఒక పిల్లగాన్ని తెచ్చి దత్తత ఇస్తామన్నట్టు చేసిండు. బట్ వీడు అదే విషయము రాఘవేందర్ నర్సింగ్రాజుకి చెప్తే నర్సింగ్రాజు ఈ బాబుని కిడ్నాప్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది జరిగి కూడా దాదాపు 6 మంత్స్ నుంచి జరుగుతూ ఉంది. అంటే వాడికి వాళ్ళకు ఆ పిల్లలు లేని పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సంధ్యారాణి వాళ్ళకు మేము 6 మంత్స్ నుంచి తెస్తామని అట్లా జరుపుకుంటూ లేటెస్ట్గా ఈమె షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ బాబుని తీసుకొని వెళ్ళి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీనికి దాదాపు 1,30,000 ముట్టినాయి. ఆ 1 lakh కూడా దాదాపు జూన్ నుంచి తీసుకోవడం జరిగింది. అవి కూడా వాడు ఖర్చు చేయడం జరిగింది. నిన్న ఇచ్చినటువంటి 30,000లో మనం ఒక 18,000 కూడా రికవరీ చేసినాం. సో ఇందులో 3 అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారు. అందులో 2 మనం పట్టుకోవడం జరిగింది. ఈ ఉమావతిని కూడా త్వరలోనే పట్టుకుంటాం. వితిన్ 6 hours లోపల మనము కార్వాన్లో పట్టుకున్నాం. కార్వాన్ దగ్గర వీడు ఆటో ఎక్కిపోయినప్పుడు ఆటోను ట్రేస్ అవుట్ చేసి ఎక్కడ దిగిండు అది ప్లేస్. యాక్చువల్గా ఏమైందంటే ఆమె బెగ్గర్, షీ ఈజ్ అ బెగ్గరు. చాదర్ఘాట్ పిఎస్ పరిధిలో బెగ్గర్ ఉంటే ఆమె మీకు పని చూపిస్తాము అది ఇదని ఒక షాపింగ్కి తీసుకొచ్చాడు. డీమార్ట్స్లో షాపింగ్ అని ఆమె బట్టలు తీసుకోవడానికని లోపలికి వెళ్ళినప్పుడు ఆ బాబుని వీరికి పట్టుకోవడానికి ఇస్తే వీడు ఏం చేసిండు, ఆమెకు చెప్పబెట్టకుండా తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట, అమ్మేశాడు. సో అది కిడ్నాప్ కింద కేసు కట్టి వాళ్ళని రికవర్ చేయడం జరిగింది.